హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామనండి. మళ్ళీ ఇది సెకండ్ రిలీజ్ వీడియోకి ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కింద ఈ ఎపిసోడ్ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనం 4 to 5 శారీస్ నేను ఈచ్ వన్ ఈజ్ మష్రూ సిల్క్ అంటారు కదా, ఆ మష్రూ సిల్క్ ని డిఫరెంట్ గా ఒక్కొక్కటి ఒక్కో రకంగా డిజైన్ చేయించానండి. అంటే మష్రూ సిల్క్ అంటే అలా అందరూ చేసినట్టు కాకుండా ఒకే చీరలు ఒకే రకమే కాకుండా ఎప్పుడు మీరు ఎపిసోడ్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నేను అందుకనే అందరికి పాస్ చేయండి వీడియో అని అందుకే చెప్తానండి. ఎంత డిఫరెంట్ గా మీరు ఎక్కడైనా మార్కెట్ లో చూసుకోండి, అంత డిఫరెంట్ గా మష్రూ సిల్క్ నేనైతే తీసుకొచ్చాను. నా గురించి నేను గొప్పగా అని చెప్పుకోవట్లేదు కానండి, నేను ఈచ్ వన్ డిజైన్ చేసి తీసుకురావడానికి చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేనైతే నాకు పర్సనల్ గా చాలా 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 కష్టపడ్డానండి ఈ మష్రూ సిల్క్ ని ఇలా డిజైనర్ పీసెస్ ని తీసుకురావడానికి. మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం, చూపించేస్తాను. ఓకేనా? ఫస్ట్ వన్ హ్యాండ్ పెయింటెడ్ చూపిస్తాను మీకు. 2 బ్లౌజెస్ ఇవి కూడాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా టాజిల్స్ అవి కూడా కావాలన్నా కూడా నేను చేయించి పెడతాను. ఇది ఒక రకమైన మష్రూ సిల్క్ అండి. హ్యాండ్ పెయింట్ ఆల్ ఓవర్ ఇచ్చేసాను. ఈ హ్యాండ్ పెయింట్ చేసేవాళ్ళు లేరు, మళ్ళీ చెప్తున్నాను. చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఈ మష్రూ సిల్క్ లోనే చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మష్రూమ్ వెరైటీస్. ఈ ఉన్న మష్రూ సిల్క్స్ అన్నిటినీ నేను ఎంతో డిఫరెంట్ గా, ఒకటి లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం ఒకటి వెయిట్ అనిపిస్తుంది, ఒకటి వెయిట్ అనిపించదు. అలా డిఫరెంట్ గా ఉన్న వాటిలన్నీ డిఫరెంట్ గా నేను సెట్ చేసేసి తీసుకొచ్చాను. ఒక్కో రకంగాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి మీకు. ఓకేనా? ఇది మష్రూ సిల్క్ కొంచెం ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుందండి, జారినట్టుగా. కాకపోతే ప్యూర్ తీసుకుంటేనే బాగుంటుందండి మష్రూ సిల్క్. నాకైతే పర్సనల్ గా చెప్తున్నాను, ప్యూర్ అయితేనే నాకు నచ్చింది. ప్యూర్ కార్ని నాకు ఎందుకున్న మెటీరియల్ నాకు నచ్చలేదు, నేనైతే చెప్పేస్తున్నాను. నచ్చింది నేను తీసుకోను, చేయనండి. ఇదైతే ప్యూర్ మష్రూ సిల్క్ ని ఇలా హ్యాండ్ పెయింట్ నేను డిఫరెంట్ గా చేయించేసాను. చాలా 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 నచ్చిందండి నాకైతే పర్సనల్ గా. ఇలా మొత్తం ఆల్ ఓవర్ చీర అంతా చక్కగా ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది మీకు. ఇలా హ్యాండ్ పెయింట్ డిఫరెంట్ గా కొంచెం చేంజ్ చేసుకున్నాను. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. పింక్ షేడ్స్ అండి, అన్ని డార్క్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో సెట్ చేశాను మష్రూ సిల్క్ ని. ఇలా డిఫరెంట్ గా వచ్చేసింది. ఇలా చూసుకోండి మీరు. జారదండి, ఇదైతే మెటీరియల్ జారదు. చక్కగా మొత్తం చీర అంతా ఇలా హ్యాండ్ పెయింట్ చేయించేసాను. ఇది ఒక రకమైన మష్రూ సిల్క్. డ్రై క్లీనింగ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చక్కగాను. ఇలా డిఫరెంట్ గా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ దీనికి 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను, ఒకసారి చూసేసుకోండి. ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా లైట్ పట్టు లాగా ఉంటుందండి మెటీరియల్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది విత్ ఫ్లోరల్ అమ్మాయి బొమ్మ విత్ మగ్గం వర్క్. అవుట్ లైన్ అంతా మగ్గం వర్క్, అమ్మాయి బొమ్మ ఇలా వచ్చేస్తుంది. చక్కగా ఇలా ఒక ఫ్లోరల్ మనం ఎలా అయితే ఫ్లోరల్ ఇది తీసుకున్నామో చీరలో, అదే ఫ్లోరల్ బంచ్ మీకు హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఇలా చూపిస్తున్నాను మీకు, దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా చూసేసుకోండి చక్కగాను. ఇదిగోండి ఇలా చూసేసుకోండి, చక్కగా ఉందండి చీర. అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇలా హ్యాండ్ పెయింట్ ని డిజిటల్ ప్రింట్ వేయచ్చు, అన్ని డిజిటల్ ప్రింట్. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ తో చక్కగా సెట్ చేస్తాను నేను. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది, డార్క్ బాటిల్ గ్రీన్. ఇదిగోండి ఇలా చక్కగా చూసేసుకోండి. మీకు దగ్గరగా దూరంగా కూడా వెళ్తున్నాను నేను. ఇదిగోండి ఇలా కాంబినేషన్ ఇలా సెట్ చేశాను నేను. ఈ బ్లౌజ్ మష్రూ సిల్క్, ఇదో రకమైన మష్రూ సిల్క్ మెటీరియల్ అండి. ఓకేనా? ఇది ఒకటి బ్లౌజ్. ఇంకోటి ప్లెయిన్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఈ చీర మీకు నచ్చితే గనక ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ తో మీకు ఇలాగా హ్యాండ్ పెయింట్ ఏం చేయమంటే మీ బ్లౌజ్ ప్రకారం నేను వేయించేసి కావాలంటే ఇస్తాను. ఇది కూడా ప్లెయిన్ పట్టు, చాలా బాగుంటుందండి మెటీరియల్. మీకు ఆ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ తీసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. 2 బ్లౌజెస్ బాగుంటాయి. దీనికి మటుకు నేనేమి సెట్ చేయలేదు. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ప్యాటర్న్ తో మీరు సెట్ చేసుకుని కుట్టించుకున్న చాలా అందంగా ఉంటుంది. అది మీ ఇష్టం అండి. ఇంకా నేను ఎలా అయితే చూపిస్తున్నాను, మీకు కావాలంటే హ్యాండ్ పెయింట్ సేమ్ ఇలాగే బ్లౌజ్ మీద
సింపుల్ గా కావాలంటే చేంజ్ చేసి ఇమ్మంటే నేను ఇస్తాను. టాజిల్స్ కావాలన్నా కూడా చీరకి అటాచ్ చేసేసి ఇస్తాను. ఇన్ కేస్ ఆర్డర్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి ఇది టాజిల్స్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే టాజిల్స్ పిక్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది నేను సెట్ చేసి ఈ చీరని బట్టి నేను టాజిల్స్ అటాచ్ చేసేసి ఇస్తాను. ఓకేనా, ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు నచ్చితే కనుక. దీని కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే పడిందండి. ఇది కూడా హ్యాండ్ పెయింట్ కదా, ప్రింట్ అయితే కాదు కానండి. ఇదిగోండి హ్యాండ్ పెయింట్ కూడా కొంచెం డిఫరెంట్ గా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వేయించానండి హ్యాండ్ పెయింట్. చాలా జాగ్రత్తగా చూసి చూసి కాంబినేషన్ సెట్ చేసి మరీ వేయించాను అందుకుని. దీని కాస్ట్ 9,000 దాకా పడుతుందండి. చూడండి, ఇంకొక 2-3 అలా సెట్ చేసుకుని తీసుకునే వాళ్ళకి తగ్గించేస్తాను. 9,000 దాకా పడుతుందండి. ఓకేనా, నీకు నేను అదే ప్రైస్ లో బ్లౌజ్ కి హ్యాండ్ పెయింట్ కావాలంటే చేంజ్ చేస్తానండి. అదే ప్రైస్ లో, నీకు వేరే ప్రైస్ యాడ్ చేయను. ఓకేనండి, అది ఇంకొక మస్టర్డ్ సిల్క్. ఇది లైట్ వెయిట్ ఉంటుందండి. దీనికి వర్క్ ఇచ్చానండి. ఇది ఒక టమాటా రెడ్, అదొక పింక్ షేడ్, ఇది ఒక టమాటా రెడ్. ఇదంతా మగ్గం వర్క్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ స్టైల్లో చక్కగా ఇలా వర్క్ ఇచ్చేసాను. స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. పైన కింద కూడా చక్కగా ఇలా వర్క్ ఉంటుందండి. కట్టుకుంటే చాలా 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 లైట్ వెయిట్ మస్టర్డ్ సిల్క్ అండి. ఇది వచ్చేసి నేను ప్రతి ఫ్యాబ్రిక్ చూసే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, చూసే నేను అన్ని చేస్తున్నానండి. ఇది ఒక మస్టర్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఎంత సాఫ్ట్ గా ఉందోనండి. ఇదైతే అసలు భలే ఉందండి. ఇది మీకు ఇలా కట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇలా ఇది చక్కగా ఇలా నడుము దగ్గర వస్తుంది. ఇలా కింద వరకు మీకు అలా ఆల్ ఓవర్ గా బంచెస్ వచ్చేస్తాయండి. చక్కగాను ఆల్ ఓవర్ గా చీర అంతా పైకి కిందకి ఆల్టర్నేట్ గా ఇలా పైకి కింది ఆల్టర్నేట్ గా ఇట్లా బంచెస్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా బంచెస్ మీకు. దీనికి 2 బ్లౌజెస్. ఇది కూడా ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేస్తుందండి మీకు. ఇదిగోండి జస్ట్ ఒక కుట్టు ఉడది వేసామంతే. జస్ట్ ఇదిగోండి ఇలా లాగితేనే వచ్చేస్తుంది. నాకు ఏమీ లేదండి. జస్ట్ ఇదేంటంటే ఇలా లాగితే మీకు వచ్చేస్తుందండి మొత్తం. చక్కగా ఇలా పీకేస్తే మీ సైజు ప్రకారం అలా చక్కగా సైజ్ చేసేసుకోవచ్చండి. ఇది బేసిక్ హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది. హ్యాండ్స్ కి ఇట్లా వస్తుందండి. ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి ఇది. అసలు ఎంత పర్సనల్ గా నాకు నచ్చిందోనండి ఈ వర్క్. మంచి టొమాటో రెడ్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఈ బ్లౌజ్ తో కాస్ట్ ఉంటుంది. నేను ఇంకొక బ్లౌజ్ తో కూడా చూపిస్తాను. అది మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చిందండి ఇది. మీకు దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను చూసుకోండి. మీకు దగ్గరగా స్కాలప్ కూడా చేయించాను, చూసుకున్నారా? స్కాలప్ చేయించాను మీకు దగ్గరగా దూరంగా. ఇందాక తీసుకుని చీరకు మటుకు కంపల్సరీ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే టాజిల్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనికైతే టాజిల్స్ వద్దండి. దీనికి ఆల్రెడీ నేను స్కాలప్ చేంజ్ చేశాను. ఇది మంచిగా బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ మీకు ఇట్లా మగ్గం వర్క్ చక్కగా వచ్చేస్తుందండి. మగ్గం వర్క్ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఈ వర్క్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీ సైజ్ ప్రకారం నేను చేంజ్ చేయమంటే చేంజ్ చేసి ఇచ్చేస్తాను. ఇదండి కాంబినేషన్ అయితే చాలా నచ్చింది నాకు. వర్క్ తో పాటు కాంబినేషన్ చాలా నచ్చింది. ఇది ఒకటి బ్లౌజ్ మర్చిపోయి చూపించలేదు. ఇంకోటి ఇదండి మంచి క్రేప్ షిఫాన్ క్రేప్ అండి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మీకు షిఫాన్ క్రేప్. మీకు ఇలా మర్చిపోయి చూపిస్తున్నాను. ఇది కూడా కర్దానా వర్క్, అవుట్ లైన్ మొత్తం కర్దానా వర్క్. ఇది కూడా చాలా బాగుంటుంది. అవుట్ లైన్ మొత్తం కర్దానా వర్క్. ఈ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చిందండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ కర్దానా వర్క్ కూడా ఎక్కడ గుచ్చుకోదు మీకు. చాలా సాఫ్ట్ వర్క్ అండి. ఇదైతే చాలా ఎంతసేపు అయినా కట్టుకోవచ్చు. ఈ చీర నాకు పర్సనల్ గా బాగా నచ్చిందండి. ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,000 అండి. 8,000. ఇంకొక చీర అండి. ఇదిగోండి ఇది ఒక మష్రూమ్ సిల్క్, బెనారస్ మష్రూమ్ సిల్క్. అంటే చూడండి ఇది అసలు ఎంత బాగుంది. ఇది వీవింగ్ అండి. ఇదంతా మొత్తం వీవింగ్ స్టైల్లో వస్తుంది. ఇది పళ్ళు, ఇదంతా వీవింగ్ పళ్ళు. మంచి నెమళ్ళు అండి. చీర అంతా ఇట్లా ఇదండి ప్యూర్. అంటే ఇలా తీసుకోవాలి అప్పుడే బాగుంటాయండి, లేదంటే జారదు.
ఇదిగోండి మీకు ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమి ఉండదు కానీ ఇంకా చీర అంతా చక్కగా మొత్తం వీవింగ్ ఎక్కడ ఇంత కూడా అసలు లోపల వైపు కూడా ఎంత సేపు అయినా ఉంచుకోవచ్చండి, అంత బాగుందండి. ఇది ఒక రకమైన పింక్ అండి, డార్క్ పింక్, కొంచెం డార్క్ మెజెంటా పింక్ టైప్ లో ఉందండి ఇది. ఈ షేడ్ మీకు ఇప్పుడు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్కి వస్తుందండి. హ్యాండ్స్కి మటుకు ఇలా బార్డర్ వస్తుంది, హ్యాండ్స్కి మటుకు ఇలా బార్డర్ వస్తుంది. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్. మీకు ఇలా దూరంగా కూడా పెట్టి చూపిస్తున్నాను, ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందోనండి ఈ మస్టర్ సిల్క్. ఈచ్ వన్ ఈజ్ వన్ డిజైనర్ పీస్ కింద సెట్ చేసి నేను అసలు ఈ మష్రూమ్ సిల్క్ ని నేను తేటానికి 2 years పట్టిందండి. డిఫరెంట్ మష్రూమ్ సిల్క్ ని నేను ఇలా డిఫరెంట్ గా సెట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. కానీ నాకు పర్సనల్ ఇది కూడా బాగా నచ్చిందండి. ఇదైతే మష్రూమ్ సిల్క్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకొక బ్లౌజ్ మీకు ఇప్పుడు 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజ్ కర్దానా వర్క్ వచ్చింది, మంచి క్రేప్ పట్టు కర్దానా. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ తో కూడా మంచి అవుట్లైన్ అంతా ఇలా కర్దానా వచ్చేస్తుందండి. అవుట్లైన్ అంతా మీకు ఇట్లా కర్దానా వర్క్ లాగా వచ్చేసి ప్రింట్ మంచి ప్రింట్ అవుట్లైన్ కర్దానా ఎంటైర్లీ. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్, ఇది మంచి జార్జెట్ మెటీరియల్ లో మీరు ఫుల్ హ్యాండ్స్ టైప్ లో కుట్టించుకోవాలంటే ఇది అసలు ఇంకా హైలైట్ అండి. ఇదైతే హైలైట్. ఈ వర్క్ మీకు మెటీరియల్ ఎక్కువగా ఉంది, 1.5 meter కావాలంటే ఇస్తాను. చిప్స్ వర్క్ లాగా వచ్చి థ్రెడ్ విత్ చిప్స్ ప్యూర్ అండి, మీకు ఎక్కడా గుచ్చుకోదు. ఇదైతే ప్యూర్ మెటీరియల్ నేను ఇచ్చేది, ఎక్కడా గుచ్చుకోదు, చాలా బాగుంటుంది. మంచి కర్దానా చిప్స్ వర్క్ లాగా వచ్చి ఇదైతే నాకు పర్సనల్ గా ఇదైతే నచ్చిందండి. దానికన్నా కూడా నేను రియల్ గా చెప్తున్నాను కదా, టూ మచ్ గా ఉంది ఈ బ్లౌజ్ తో పాటు. అసలు ఈ చీర ఎవరు తీసుకుంటారో గానీ నాకు అసలు పర్సనల్ గా ఎంత నచ్చేసిందోనండి. ఈచ్ వన్ ఈజ్ వన్ డిజైన్ అండి, అసలు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే తీసుకోండి, దీంతో పాటు ఇది చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ తో పాటు అయితే దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,700 అండి. 8,700 ఇది ఒక చీర. ఇప్పుడు మీకు ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను, హ్యాండ్ పెయింట్. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ అండి ఈ ఎపిసోడ్ కి. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి, ఇది ప్లెయిన్ పట్టు అండి. ఈ ప్లెయిన్ పట్టుకి ఇలా బ్యాక్ సైడ్ చూడండి, తాంజూర్ పెయింట్. ఇది తాంజూర్ పెయింట్ ని బ్యాక్ సైడ్ హైనెక్ పోర్షన్ లో వస్తుంది. మీకు హైనెక్ పోర్షన్ ఇచ్చేసాను. దీనికి హ్యాండ్స్ కి ఇది అటాచ్ చేసుకుని కుట్టించుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చి, అంటే ఇది ఓన్లీ బ్లౌజ్ అండి మీకు చూపించేది. మీరు ఏదైనా పర్సనల్ గా వేరే చీరల మీదకి వేసుకోవచ్చు, అలా సెట్ చేసేసుకోవచ్చు. అసలు ఏదైనా పట్టు చీరలు ఉన్నాయనుకోండి, ఎలిగెంట్ గా ఉన్న పట్టు చీరలకి బ్యాక్ సైడ్ హై నెక్ ఈ ప్రింటెడ్ కర్దానా వర్క్ వచ్చింది ఏంటంటే మీకు హ్యాండ్స్ పార్ట్ కి ఇచ్చేస్తాను. ఇలా హ్యాండ్స్ పార్ట్ కి ఇచ్చేస్తే చాలా స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చితే కనుక దీని ప్రైస్ అయితే నేను ఎపిసోడ్ లో చెప్పట్లేదు, ఒకసారి పింక్ చేయండి నాకు, దాన్ని బట్టి నేను కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పడిందండి టాంజూర్ పెయింట్. మీకు ఆర్ట్ చూడండి ఒక్కసారి, ఇక్కడ అంతా చిప్స్ అంటే నేను అనేది ఇలా చూడండి ఒకసారి. ఇదంతా హెయిర్ దగ్గర నుంచి నీట్ గా అసలు ఆర్ట్కి చూడండి, ఒక ఆర్ట్ ఒకసారి ఆర్టిస్ట్ వేయటం అంటే మాటలు కాదు, ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్. ఈ ప్రింటెడ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి, స్క్రీన్ షాట్ తీసేసి నాకు ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తానండి. ఇది ఒకటండి, ఓకేనా. ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ చేద్దాము. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.